హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమృత హ్యాంగౌట్స్. నేనైతే ఇప్పుడు లేక్ హాలీవుడ్ పార్క్ అయితే వెళ్తున్నాను. నేనున్న ప్లేస్ నుంచి 1.9 మైల్స్ అయితే చూపిస్తుంది, 7 మినిట్స్ అయితే చూపిస్తుంది ఇది. బట్ ఈ పార్క్ అంతను చాలా బాగుండిద్ది. స్మాల్ పార్కే, బట్ చూడ్డానికి అంతా కూడా బాగుండిద్ది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే హాలీవుడ్ సైన్ కూడా కనిపిస్తుంది. ఇది నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు వెళ్ళిన వీడియో, బట్ అప్లోడ్ చేయడానికి ఎడిటింగ్ అయితే చాలా టైం పట్టేసింది. ఈలోపు వైల్డ్ ఫైర్ జరగడం, అక్కడంతా చాలా మొత్తం అన్ని కాలిపోవడంతో నేనైతే అప్లోడ్ చేయడం అయితే లేట్ చేశాను. బట్ తర్వాత అయితే నేను ఈ హాలీవుడ్ సైన్ అన్నీ కాలిపోయినాయని విన్నాను, చూశాను చాలా వీడియోస్లో. బట్ అదంతా జనరేట్ చేసిన వీడియోస్ అండి, ఎవరు నమ్మకండి. తర్వాత చాలామంది వీడియోస్ కూడా పెట్టారు అదంతా కాలిపోలేదు అని. కొన్ని ప్లేస్లు అయితే కాలిపోయినాయి అండ్ చాలామంది అయితే నష్టపోయింది మాట మాత్రం వాస్తవము. బట్ వాళ్ళందరూ త్వరగా రికవరీ అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను. ఈ ప్లేస్ అంతానైతే ఈ చెట్లు ఇవన్నీ ఉండడం వల్ల చాలా బాగుంది. అండ్ ఇక్కడ వాకింగ్ చేయాలన్నా బాగుండిద్ది. ఇంకా ఇక్కడికి ఎర్లీ అవర్స్లో అయితే చాలామంది వస్తూనే ఉంటారు. ఈవినింగ్ అవర్స్లో కూడా కిడ్స్ని తీసుకొని వస్తారు, ఎందుకంటే కిడ్స్కి పార్క్ ఉంది. టూరిస్టులు మాత్రం వస్తే ఇక్కడ డెఫినెట్గా విజిట్ చేస్తారు అనమాట. పై వరకు వెళ్ళలేని వాళ్ళు ఈ కింద ఉండి ఈ హాలీవుడ్ సైన్ దగ్గర అయితే పిక్స్ అన్ని దిగుతూ ఉంటారు. ఇది ఒక ప్రసిద్ధ టూరిస్ట్ ప్లేస్గా అయితే మనం చూడొచ్చు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పిక్స్ అన్నీ దిగి వీడియోస్ అన్నీ తీసుకొని అంతా పెడుతూ ఉంటారు. దీని నుంచి ఇంకో కొంచెం ముందుకు వస్తే ఇక్కడ గ్రిఫిత్ పార్క్ అనేది ఉండిద్ది. ఇది పైకి వెళ్ళడానికి అనమాట. ఈ పైన కొండ ఉండిద్ది. ఇక్కడి నుంచి అయితే ఒక 5 మైల్స్ అయితే ఉండిద్ది. జాగింగ్ ట్రెక్కింగ్ చేసుకొని అయితే వెళ్తూ ఉంటారు. అండ్ ఈ గ్రిఫిత్ దగ్గర జూ కూడా ఉండిద్ది. సో కిడ్స్ జూని ఎంజాయ్ చేస్తారు అంటే అలా కూడా వెళ్ళొచ్చు. అండ్ పై వరకు వెళ్తే పైనుంచి లాస్ ఏంజల్స్ మొత్తం కనిపించిద్ది. అంతేకాకుండా హాలీవుడ్ సైన్ కూడా కనిపించిద్ది. ఇంకా చూడాలి, ఈ ట్రెక్కింగ్ అంతా ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళైతే వెళ్ళొచ్చు. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, పార్క్ చేసుకొని. అండ్ సైక్లింగ్ ఉన్నా సరే సైక్లింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. మేమైతే జస్ట్ కార్లోనైతే ఒక రౌండ్ అయితే వేసాము, కానీ పై వరకు అయితే వెళ్ళలేదు అనమాట. ఇక్కడి నుంచి మేము లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్కి అయితే వచ్చేసాము. దీన్ని వచ్చి హాలీవుడ్ ఫేమ్ వాక్ అంటారు. దీన్ని హాలీవుడ్ ఫేమ్ వాక్ అంటారు. ఇక్కడ స్టార్స్ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి. హాలీవుడ్ బులివార్డ్ అనే ఈ స్ట్రీట్ అనమాట నేమ్ వచ్చేసి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకును అంటే ఈ మూవీ ఇండస్ట్రీ కానీ అండ్ టెలివిజన్ అవ్వచ్చు, థియేటర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, ఈ సంగీతంలో ఉన్న వాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా వాళ్ళు చేసిన కృషికి సంబంధించి వాళ్ళ జ్ఞాపకార్థంగా వాళ్ళకైతే ఇలా ఈ స్టార్ని అయితే ప్రజెంట్ చేస్తారనమాట. ఇక్కడ ఉన్నాయి చూడండి హాలీవుడ్ స్టార్స్ అని చెప్పేసి ఇలా అయితే ఇస్తూ ఉంటారు. ఇక్కడ నికోలో కిడ్మ్యాన్ అండ్ హాలీ బెర్రీ చూడండి పేర్లు ఉన్నాయి. జెమ్మీ ఫ్యాక్స్ వీళ్ళందరూ కూడాను జెమ్మీ ఫ్యాక్స్ వచ్చి రే అనే మూవీ చేశారు. అండ్ అంతేకాకుండా హాలీ బెర్రీ వచ్చేసి మనకి గోతికా మూవీ ఇది కూడా చేస్తున్నారు. నికోలా కిడ్మ్యాన్ వచ్చి ది అవర్స్ చేశారు అండ్ ఆస్ట్రేలియా అండ్ మౌలిన్ రోజు ఇలాంటి మూవీస్ కొంతమందికి తెలిసే ఉండిద్ది. ఇక్కడ పేర్లు అన్నీ చూస్తూ ఉంటాయి. మైకిల్ జాక్సన్ నేమ్ కూడా ఉండిద్ది అనమాట. అండ్ ఈ మ్యూజిక్లో వాటిలో చేసిన వాళ్ళు కూడా ఉంటాయి. ఇలాంటి స్టార్స్ ఈ ఏరియా మొత్తం 2700 అయితే ఇప్పటికీ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఈ 2700 ఫేమ్ యాక్టర్స్ నేమ్స్ అనమాట ఇక్కడ ఉన్నవి. ఈ ఏరియా మొత్తం హాలీవుడ్ ఫేమ్ వాక్ అంటారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఫొటోస్ దిగుతూ ఉంటారు అనమాట. ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ. ఇది మొత్తం మనకి ఇక్కడ ఆస్కార్ అవార్డు సంబంధించిన థియేటర్ కూడా ఉంది. వీళ్ళందరూ ఇక్కడ సిడిసి అని అమ్ముతూ ఉంటారు. అండ్ ఇక్కడ సింగర్స్ వాళ్ళందరూ ఫ్రీగా ఇస్తూ ఉంటారు అనమాట. మనం ఇంకా మనకి వాళ్ళు మనీ ఇవ్వాలి అంటే మనం వాళ్ళకి ఇవ్వచ్చు మనీ, లేదు అంటే లేదు. ఆ పేర్లు రాసి మ్యూజిక్ ఆల్బమ్స్ అని చెప్పి సిడీస్ అయితే ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. మనకి ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. మొత్తం షాపింగ్ చేయడానికి అంతా అయితే ఏరియా అంతా చాలా బాగుంది షాపింగ్ చేయడానికి. చుట్టూ ఏరియా అంతును మొత్తం స్ట్రీట్ షాపింగ్ అంటారు కదా, అది ఈ ఏరియాలోనే మనము ఇది కూడా చూడొచ్చు. మేడం తుసాడాస్ కూడా ఇక్కడే ఉంది. ఆస్కార్ థియేటర్ అన్నాను కదా, అది కూడా ఇక్కడే ఉందన్నమాట. మనకి తెలుగులో కానీ ఆస్కార్ అవార్డ్స్ ఏం వచ్చినా సరే ఇక్కడికే వస్తూ ఉంటారు తీసుకోవడానికి. అండ్ ఇక్కడైతే వీళ్ళు ఈ క్లే ఆర్ట్స్ అయితే వేస్తున్నారు. మనం ఫేస్ అంతా పెడితే మనకి ఆర్ట్ ఎంత వేస్తున్నారు. మేము కూడా ఈ ఆర్ట్ ఇదంతా అయితే వేపించుకున్నాము ఇక్కడ. ఇంకా ఫేక్ మనీ ఉంటాయి కదా మూవీలో, వాటిలో వాడుతూ ఉంటారు. ఫేక్ డాలర్స్ కానీ ఫేక్ గోల్డ్ కానీ ఇవన్నీ అయితే అమ్ముతున్నారు.
$10 to $15 పెట్టి వీళ్ళందరూ చూడండి వాళ్ళకి ఇష్టమైన సెలబ్రిటీస్ దగ్గర, స్టార్స్ దగ్గర ఉండి ఫొటోస్ అన్నీ దిగుతున్నారు. ఈ హాలీవుడ్ ఫేమ్ వాక్ అనేది ఈ లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్‌లో ఉండిద్ది. బాగా కొంచెం ఫేమస్ అనమాట. స్ట్రీట్ ఫుడ్ అవ్వచ్చు, ఇక్కడ మ్యాంగోస్, స్ట్రాబెర్రీస్ అండ్ వాటర్ మెలన్ ఇయన్నీ ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి అయితే అమ్ముతున్నారు. ఇప్పుడైతే గ్లాడియేటర్ 2 అయితే రన్ అవుతూ ఉంది మూవీ. ఇది థియేటర్ అంతా చూడండి బాగా ఫుల్ అయిపోయిందనమాట థియేటర్ మొత్తమును. ఇక్కడ బాగా క్లే ఆర్ట్, మేడమ్ తుసాడాస్ అన్నాను కదా, వ్యాక్స్‌కి సంబంధించిన మనం వ్యాక్స్ హ్యాండ్స్ గానీ, ఇవన్నీ సింబల్స్‌గా మనం ఏమైనా వేసుకోవాలి, తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. లోపల మేడమ్ తుసాడాస్‌లో కూడాను వ్యాక్స్‌కి సంబంధించినవి ఉన్నాయి, క్లే ఆర్ట్‌కి సంబంధించినవి ఉన్నాయి. ఇంకా మన ఇష్టం అనమాట. బట్ ప్రైజెస్ కూడా కొంచెం అలానే ఉన్నాయి. ఎక్కువే తీసుకుంటూ ఉన్నారు. $70, $80, $100 ఇలా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా షాపింగ్ చేయాలి, లాస్ ఏంజల్స్ టీ షర్ట్స్ ఇవన్నీ తీసుకోవాలి అన్నాక కూడా ఇక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అండర్ $5, $10 ఇలా అయితే పెట్టి అమ్ముతున్నారు. చాలా రీజనబుల్ ప్రైజెస్‌గా. అండ్ కంపేర్ టు ఇక్కడ నేను చూసిన ఎస్ఎఫ్ఓ కంటే ఇక్కడ కొంచెం చాలా వరకు షాపింగ్ అంతా కూడాను తక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ మేడమ్ తుసాడాస్ ఇవి అయితే మేము వెళ్ళాము. బట్ నెక్స్ట్ వీడియోలోనైతే నేను అప్లోడ్ చేస్తున్నాను. వీడియో లెంత్ ఎక్కువైపోయిందని చెప్పేసి నెక్స్ట్ వీడియోలోనైతే ఈ హాలీవుడ్‌కి సంబంధించిన సెలబ్రిటీస్ వీళ్ళందరూ అయితే ఈ వ్యాక్స్ మ్యూజియంలోనైతే ఉన్నారు. సో ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలోనైతే అప్లోడ్ చేస్తాను. సో మిస్ కాకుండా అయితే చూడండి. ఆ వీడియోలో ఎవరెవరు ఇక్కడ ఈ మేడమ్ తుసాడాలలో ఎవరెవరిని పెట్టారు ఏంటి అనేది అయితే నేను అందులోనైతే చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే ఈ సెలబ్రిటీ హౌసెస్ అనమాట ఇవన్నీ. మైకేల్ జాక్సన్, జానీ డీప్ వీళ్ళందరూ సెలబ్రిటీ హౌసెస్ దగ్గరికి అయితే వీళ్ళు టూర్ తీసుకొని వెళ్తారంట. $20 ఇస్తే చాలు. అక్కడ ఒక 7-5 పెట్టి ఉంచారు. వాళ్ళ దగ్గరికి అయితే మనల్ని తీసుకొని వెళ్తారనమాట. మనము ఇంకా వెళ్ళాలి అంటే వెళ్ళొచ్చు వాళ్ళ హౌసెస్ చూడాలి అనుకుంటే. కానీ వాళ్ళు మొత్తం ఒక 1 hour అలా అయితే పెడతారు. మనం డే టైంలోనైతే అలా విజిట్ చేస్తే వాళ్ళ హౌసెస్ బయట నుంచేనండి, మళ్ళీ లోపలికి ఏం తీసుకొని వెళ్ళరు. జస్ట్ మనం బయట నుంచి అలా చూసేసి రావచ్చు. సర్లే అని చెప్పేసి మనం కూడా వెళ్దామని చెప్పేసి మేము నెట్లో సెర్చ్ చేస్తే ఒకళ్ళ పేరైతే వచ్చింది. మేము వాళ్ళ సెలబ్రిటీ హౌస్ దగ్గరికైతే వెళ్ళాము. ఆ సెలబ్రిటీ ఎవరు ఏంటి అన్నదైతే నేను లాస్ట్‌లో అయితే క్లిప్ యాడ్ చేశాను అనమాట. మేము ఏ సెలబ్రిటీ హౌస్ దగ్గరికి వెళ్ళాము ఏంటి అన్నదైతే నేను అందులోనైతే పెట్టించాను. సో చూపిస్తాను. ఇదంతా అయితే ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేయాలి అనుకుంటే ఇవి చేయొచ్చు. చూడండి ఇతనైతే $10 తీసుకుంటున్నారు. ఇంకా మన ఫోటో కానీ అంతున్నైతే మనం అక్కడ కూర్చుంటే చాలు, వాళ్ళు అంతును వేస్తున్నారు అనమాట. డ్రా వేసి అయితే ఇస్తున్నారు. నాకైతే ఫేక్ ఈ మనీదంతా భలే అనిపించింది. అంతును చూడడానికి అంతును భలే ఉంది అసలు. రియల్‌గా గోల్డ్ లెక్క, రియల్‌గా ఈ డాలర్స్ లెక్క ఉన్నాయన్నమాట. బట్ దానిపైన అయితే రాసి ఉంచారు షూటింగ్ పర్పస్, మూవీ పర్పస్ అని అయితే కొన్నిట్ల మీద అయితే రాసి ఉన్నాయన్నమాట. జస్ట్ నాట్ ఫర్ రియల్ మనీ కాదు అని అయితే ఉన్నాయి. సో ఇదైతే ఫేక్ మనీ అని తెలిసిపోయిద్ది మామూలుగా. అంటే ఒరిజినల్ డాలర్ని పట్టుకున్నప్పుడు ఫేక్ మనీ అని అయితే తెలిసిపోయిద్ది, ఇది ఒరిజినల్ కాదు అనేది. వీళ్ళైతే మంచిగా పలకరిస్తున్నారు. అంతను బాగుంది. వీళ్ళు అంతను రిసీవింగ్ కానీ అంతను ఎవరైనా పలకరించినా సరే మంచిగా మనల్ని పలకరిస్తున్నారు అనమాట ఇక్కడ వాళ్ళు ఎవరును. ఇతని దగ్గరే మేమైతే మా ఫోటో అయితే వేయించుకుందామని అనుకున్నాము. బాగుంది కదా, మంచిగా చేస్తున్నారు కదా అని. సో లాస్ట్లోనైతే నేను ఆ వీడియో కూడా యాడ్ చేసి ఉంచాను. ఆయన మా ఫొటోస్ ఎలా వచ్చినాయి ఏంటి అన్నదైతే చూస్తున్నాము. మేము ఇదిగో ఇలా ఎదురుగా కూర్చోవాలి అండ్ మన ఫోటో కూడాను అతను దాంట్లో తన ఫోన్లో తీసుకుంటున్నారు అనమాట. అండ్ ఇక్కడ చాలా వరకు టాయ్స్ ఉన్నాయి. అండ్ మనం వూల్తో వాటితో ఆర్ట్ వర్క్ అన్నీ డిజైన్ చేసుకుంటాం కదా, అవి కూడా ఇక్కడ ఉన్నాయి. ఇది మొత్తమును ఇంకా లాస్ ఏంజల్స్ డౌన్ టౌనే. అసలు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే క్రౌడ్ బాగానే ఉండిద్ది. మనం ఈ స్టార్స్ దగ్గర వీటి దగ్గర ఫొటోస్ దిగాలి అన్నా సరే స్పేస్ అంతా ఉండదు. చుట్టూ చూస్తే రెస్టారెంట్సే ఉంటాయి. ఇక్కడ డౌన్ టౌన్ అంటే తెలిసిందే కదా, రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా స్ట్రీట్ వాక్ ఇంకా అలా తిరగడమే ఇదంతును. ఓపిక ఉండాలంటే తిరగడానికి. చాలా స్టోర్స్ ఉంటాయి, అన్ని రెస్టారెంట్స్ మనమైతే టేస్ట్ చేయొచ్చు అనమాట. అంటే మెక్సికను, ఇటాలియను, స్పానిష్ దీనికి సంబంధించి ఇంకా మనం
ఏది కావాలంటే అలా ఉండిద్ది. డాల్బీ థియేటరు. ఇదే ఆస్కార్ అవార్డ్స్ ఎవరికైనా మన ఇండియన్స్ గాని ఎవ్వరికి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినా ఇక్కడికే వస్తారనమాట. ఈ థియేటర్‌కే వస్తారు. ఇక్కడ ఆస్కార్ అవార్డ్స్ రెడ్ కార్పెట్ వేసి మనకి వీడియోస్‌లో అన్నిట్లో ఉండిద్ది కదా! సో, ఇదే అనమాట ఆ థియేటరు. ఇక్కడ ఏ ఇయర్‌లో ఎవరెవరికి ఏ అవార్డ్ వచ్చింది, ఏ మూవీకొచ్చింది అనేది కూడా ఇక్కడ నేమ్స్‌లో రాసుంచారు చూడండి. 1927 నుంచి 28కి ఎవరికొచ్చింది. అండ్ ఇక్కడ 1940లో ఎవరికొచ్చింది. ఇలా అయితే మొత్తం మనకి ఎంట్రీలో చూస్తే ఇలా అయితే ప్రతి ఒక్క ఇయర్‌కి ఏ ఏ మూవీస్‌కి ఆస్కార్ అవార్డ్స్ వచ్చినాయి. అండ్ ఇంకా ఎప్పటి వరకు ఉందంటే 2050 అండ్ 2060వి అవి కూడాను అంటే అప్‌కమింగ్ వచ్చే మూవీస్ బోర్డ్స్ కూడాను అక్కడ పెట్టి ఉంచారనమాట. ఇంకా ఎక్కించడానికి అందులోకి. చాలా చాలా అయితే ఉన్నాయి ఇదంతును. ఇదంతా రెడ్ కార్పెట్ వేస్తారంట మనం పైకి వెళ్ళడానికి అనంతం. లోపలికైతే ఎలో లేదు. జస్ట్ బయట నుంచి వ్యూ అయితే చూపిచ్చా నేను. ఆ థియేటర్ అంతును ఎలా ఉండిద్దని. ఇంకా లోపల అంటే తెలిసిందే కదా! మనకి నార్మల్ ఇంకా మనకి నార్మల్‌గా థియేటర్ స్టేజ్ ఎలా ఉండిద్దో స్టేజ్ డెకరేషను, ఇంకా థియేటర్ లోపల చైర్స్ ఇంకా అదే ఉండిద్ది. బట్ లోపలికైతే ఎలో లేదు కాబట్టి నేనింక లోపలికైతే వెళ్ళలేదు. అదంతా ప్రీ బుకింగు అదంతా చేసుకోవాలి. అండ్ లోపల మేనేజర్ అంతా ఉంటారు. వాళ్ళతో మాట్లాడుకొని ఇంకా అదంతా కంప్లీట్ డిఫరెంట్ ప్రాసెస్ అనమాట అది వెళ్ళాలి అనంటే. ఈ స్టార్స్ అంతా చూడండి నక్షత్రాలు అంతును చాలా బావున్నాయి చూస్తుంటే. నేనైతే మైకేల్ జాక్సన్ ఇంకా కొన్ని వాటిల దగ్గరైతే నేను దిగాను అనమాట. ఫోటోస్ అయన్నును. మేమైతే ముందు రోజు నైట్ కూడా వచ్చాము ఇక్కడికి జస్ట్ చూడ్డానికి. నైట్ అయితే మేము ఇక్కడికి రీచ్ అయినప్పుడు బై డ్రైవ్ వచ్చాం కాబట్టి 1:30కి అలా అయితే వచ్చి చూడడం అయితే జరిగింది. బట్ అప్పుడైతే బావుంది అంతును. అంటే ఎవరు లేరు జనాలు అంతును. స్ట్రీట్ ఫుడ్ అయ్యైతే ఉన్నాయి. చెప్పాను కదా! మేమైతే క్లే ఆర్ట్ ఏపిచ్చుకున్నాము అని చెప్పేసి. క్లే ఆర్ట్‌లోనైతే ఇదిగో ఈయనైతే నా ఫోటో తీసుకున్నారు ఇప్పుడే ఆయన ఫోన్‌లో. మేము ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తే ఏదోలా వేశారనమాట లాస్ట్‌కి మా ఫోటో వచ్చేసి. బట్ ట్రై చేశాడు పాపం ఆయన వచ్చేసి. ఇదైతే నార్మల్‌గా అయితే ఫేస్ ఒక్కొక్కళ్ళకి అయితే $20 $20 అన్నాడు. అంటే ఇద్దరు వెయ్యాలంటే $40 అండ్ వాళ్ళు ఫ్రేమ్‌కి అతికిచ్చిస్తున్నారు కదా! ఫ్రేమ్ వచ్చి $40 అంటే కంప్లీట్‌గా వచ్చి $80 అయిందనమాట. $80 అంటే ఆల్మోస్ట్ 6000 అలా అయితే తీసుకున్నారు ఈయన. సో, మాకైతే ఇద్దరికి వేశారు. నాదైతే అయిపోయింది. ఇప్పుడైతే రాకేష్‌కైతే మొదలుపెట్టాడు వేయడానికి. అసలు కంప్లీట్‌గా మేము ఈ ఇప్పుడు ఎలా ఉన్నామో అలా అయితే వేయలేదు. లాస్ట్ జన్మలో ఎలా ఉన్నామో అలా వేసినట్టున్నారు. లేదు అంటే ఇంకో వచ్చే ఫ్యూచర్ జన్మలో ఎలా పుడతామో అలా వేసినట్టున్నాడు ఆయన. బట్ మాకైతే కంప్లీట్‌గా మేము అని అనిపించలేదు. తిన హెయిర్ స్టైల్ మొత్తమును ప్రీవియస్ వేరే ఫోటోల్లో కొన్ని హెయిర్ స్టైల్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడున్న ఫేస్ వేసి అప్పుడెప్పుడో ఉన్న హెయిర్ స్టైల్ అయితే వేయమన్నాడు. బట్ కంప్లీట్‌గా ఈయనైతే లుక్కే మార్చేశాడు వేయడానికి. బట్ చాలాసేపు ఒక 1 అవర్ అయితే వేశాడు. నాకొక హాఫ్ అన్ అవర్ తనకొక హాఫ్ అన్ అవర్ అయితే తీసుకొని 1 to 1.5 అవర్ అయితే పాపం ఆయన మా కోసం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేశాడు అని చెప్పేసి మేమైతే మనీ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఫైనల్లీ చూడండి ఇలా అయితే మా ఇద్దరి ఫేస్‌ని అయితే చేసి పెట్టాడు. ఫ్రేమ్‌కి అంతా అతికిచ్చి అయితే ఉంచాడు. వాల్‌కి పెట్టేటప్పుడు కంప్లీట్‌గా మనం స్క్రూతోనే బిగించాలి. నార్మల్‌గా బిగిస్తే అయితే పోయిద్దన్నాడు. చూడండి మా ఫేస్‌లు ఎక్కడైనా అస్సలు మ్యాచ్ అయినాయా అనేది ఎవరైతే చెప్పండి. నా ఫేస్ ఎక్కడో దగ్గర కొంచెం ఏదో ట్రై చేశాడు అనిపించింది కానీ బట్ తనదైతే అసలు మ్యాచే అవ్వలేదు. బట్ నాది కూడా ఏమో తెలీదు ట్రై చేశాడో లేదో అసలు సింక్ అయినాయో లేదైతే మీరైతే కమెంట్ చేయండి. ఎవరైనా చూస్తే మాత్రం కమెంట్ చేయండి. అసలు సింక్ అయినాయా లేదా అనేది. మేమైతే కంప్లీట్‌గా డిసప్పాయింట్ అయ్యాం. అయ్యో! ఎందుకురా బాబు వేయించుకున్నాం అనవసరం అంటే మనీ పోయినాయని కాదు కానీ 1.5 అవర్ ఆల్మోస్ట్ 2 అవర్స్ వరకును టైం అయితే చాలా వరకు పోయింది. మేము ఇంకా బీచ్‌కి వెళ్ళాలనుకున్నాము. ఎక్కడికి వెళ్ళలేకపోయాము. ఇక్కడే ఇంకా టైం అంతా సరిపోయింది. అసలే ఇంకా టైం అంతును తొందరగానే చీకటి పడిపోతుంది కదా! 4:35కి చీకటి పడిపోవడంతో ఇంకా మాకు వెళ్ళడానికి గానీ ఎక్కడికి వెళ్ళకుండా ఇక్కడే స్టక్ అయిపోయాము. సో, అంతవరకు 2 అవర్స్ అలా వేస్ట్ చేసినందుకైనా ఏమైనా కొంచెం వచ్చిందా అని అంటే మాకు రిజల్ట్ కూడా ఏమీ రాకపోయేసరికి కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట. అంత సాటిస్ఫై అయితే అవ్వలేదు. సో, దానివల్ల టైం వేస్ట్ అయ్యింది అనే ఒక దానివల్ల అయితే డిసప్పాయింట్ అయ్యాం కానీ మిగతా అయితే ఏం లేదు. సో, ఇతనైతే షైనింగ్‌గా ఉండే స్ప్రే అయితే ఏదో చల్లైతే ఇచ్చారు. జస్ట్ అది నార్మల్ వైట్ కలర్ అనమాట. బ్రౌనిష్ కలర్‌గా ఉండింది. చూడండి ఫైనల్లీ మా ఫొటోస్ అయితే రెడీ అయిపోయినాయి. ఫైనల్‌గా ఫ్రేమ్ అయితే ఇచ్చాడు. దాన్ని అయితే భద్రంగా ప్యాక్ చేసేసి అయితే ఇంకా ఇచ్చాడనమాట. ఇంకా తీసుకొనెళ్ళి ఇంకా వచ్చేసాం. ఇది వచ్చి చెప్పాను కదా! మేము ఒక సినిమా యాక్టర్ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాము అని చెప్పేసి. ఈయన ఇంటికైతే మేము వస్తున్నాము. ఇది అడ్రస్ పెట్టుకున్నాము. మనకి ఇది గూగుల్‌లో కొట్టినా వచ్చిద్ది. ఇక్కడ మూవీ యాక్టర్ హౌసెస్ అంటే అమెజాన్ సీఈఓ హౌస్ అండ్
వీళ్ళందరివి కూడాను ఉంటాయన్నమాట ఇక్కడ మనం వెళ్ళడానికి. హౌసెస్ మనం కొట్టొచ్చు. అండ్ నికోలస్ కేజ్ మేమెళ్ళే వాళ్ళ హౌస్ ఇది. నికోలస్ కేజ్ చాలా మూవీస్ చేశారు. గోస్ట్ రైడర్ మూవీ అందరికీ బాగా తెలిసే ఉండిద్ది. అండ్ లివింగ్ లాస్ ఏంజెల్స్, కోన్ ఎయిర్ అండ్ ద రాక్ అడాప్టేషన్ అండ్ కిక్ యాస్, మ్యాండీ అండ్ పిగ్ ఇలాంటి మూవీస్ చాలానే చేశారు నికోలస్ కేజెస్. బట్ ఆయన హౌస్ బయట నుంచి చూడడానికి ఇప్పటికే మాకు ఆల్మోస్ట్ 5:30కి 6 అయిపోతుందనమాట. అందుకని చీకటి పడిపోయింది. బయట నుంచి హౌస్ కనిపిస్తుంది కానీ అసలు అంతను ఎలా ఉంది అంటే చెట్లతోనే మొత్తం వాల్ కట్టేశారు. అంతలా ఉంది. బయట నుంచి తప్పితే లోపలికి వెళ్ళడానికి లేదు. బట్ మీరు ఎవరైనా లాస్ ఏంజల్స్ విజిట్ చేయాలి మూవీ వాళ్ళ హౌసెస్ అని అంటే మనకి నెట్లో హాలీవుడ్ మూవీ యాక్టర్స్ హౌసెస్ అని కొడితే వచ్చేసిద్ది. ఈయన ఎప్పుడెప్పుడు ఈ హౌస్ మారాడు, ఎప్పుడు ఇక్కడికి షిఫ్ట్ అయ్యాడు, ఇవి ఆ హౌస్ ఈ ఇల్లు యొక్క వర్త్ ఎంత, నెట్ వర్త్ ఎంత అని కూడా వచ్చింది అనమాట. ఈయన ఎప్పుడు 1976లో ఇది 1960స్లో ఇల్లు అనమాట. ఈయన కొనుక్కోవడం వచ్చి నికోలస్ కేజ్ వచ్చి 1998లో కొనుక్కున్నారు. ఇప్పుడు వచ్చి 6.4 మిలియన్ అయితే ఉంది. 6.469 మిలియన్ అయితే వర్త్ ఉంది ఈ హౌస్ వర్త్ వచ్చేసి. సో ఇది మేము ఈ లాస్ ఏంజల్స్లో విజిట్ చేసిన సెలబ్రిటీ హౌస్ అయితే ఇది అనమాట. ఇంకా అమెజాన్ CEO ఆయన హౌస్ కూడా మేము ఇది అమెజాన్ CEO హౌస్ ఆయనది కూడాను మేము ఇక్కడ విజిట్ చేయడం అయితే జరిగింది. సో బయట నుంచే తప్పితే మనం లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, మనం విజిట్ చేయడానికి అయితే ఏం లేదు. ఇంకా అక్కడి నుంచి శాంటా మోనికా అయితే వచ్చేసాము. అమెజాన్ CEO హౌస్ కూడాను ఇక్కడే ఉంది లాస్ ఏంజల్స్లోనే. సో ఎవరైనా విజిట్ చేయాలి అంటే మాత్రం విజిట్ చేయొచ్చు. జస్ట్ బయట నుంచి చూడగలం, లోపలికి అయితే వెళ్ళలేము. ఇంకా శాంటా మోనికా ఇవన్నీ డౌన్ టౌన్స్ ఇవన్నీ జస్ట్ అలాగా నైట్ అంతా ఇలా డ్రైవ్ అయితే వెళ్ళాము. ఇక్కడ బీచ్కి వాటికి వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. అదంతా బీచే అనమాట. ఇంకా వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు బీచ్కి. బట్ వన్ డే అయితే ఇంక ఎక్స్ట్రా టైం ఇచ్చుకోవాలి మొత్తం తిరగడానికి కానీ అంతుంది. ఇక్కడ మాకు మొత్తం డౌన్ టౌన్లోనే అంతా అయిపోయింది. షాపింగ్కి వెళ్ళి అండ్ ఫుడ్ అన్నీ ట్రై చేసి ఇవన్నీ చూసేపాటికైతే మాకు టైం అయితే లేదు. మొత్తం టైం అయితే అయిపోయింది. జస్ట్ అలా డౌన్ టౌన్ మొత్తం అయితే ఒక రౌండ్ అయితే వేసాము. ఎందుకంటే చీకటి పడిన తర్వాత హౌసెస్ అన్నీ కూడాను బాగుంటాయి. ఇక్కడ లైట్ అని ఎవ్రీథింగ్ అయితే బాగుంటాయి. ఇక్కడ ఈ లాస్ ఏంజల్స్లో అవ్వచ్చు, మేము విజిట్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో కానీ అక్కడ కూడా అంతే నైట్ వ్యూ అంతా బాగుండిద్ది. సో కానీ ఎక్కడైనా మనం పార్క్ చేసి వెళ్ళాలి అంటే చాలా టఫ్. ఇక్కడ పార్కింగ్ అయితే దొరకదు అండ్ పబ్లిక్ పార్కింగ్ అయితే ఎక్కడ ఉండదు. ప్రైవేట్ పార్కింగ్ పెట్టుకోవాలంటే కొంచెం పార్కింగ్ అవర్ కాస్ట్ కానీ ఇదంతా ఎక్కువ ఉండిద్ది. వీడియోలో కొంచెం కంటెంట్ అదంతా మిస్ అయింది. ఎందుకంటే వీడియో తీసి చాలా డేస్ అయింది కాబట్టి కంటెంట్ అంతా సరిగ్గా నేను అంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఏమైనా మిస్టేక్స్ అన్నీ ఉంటే ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ టైం అయితే కొంచెం అంతా కంటెంట్ అంతా చేయడానికైతే ట్రై చేస్తాను. ఎందుకంటే స్టార్టప్ కాబట్టి వీడియోస్ కొంచెం కంటెంట్ అయినా చెప్పడానికి అంతను కొంచెం ఫ్లో అంతా మిస్ అవ్వచ్చు. సో డోంట్ మైండ్ ఇట్. ఏమైనా మిస్టేక్స్ అన్నీ వచ్చినా సరే నెక్స్ట్ టైం అయితే కరెక్ట్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. ఇది మొత్తం డౌన్ టౌన్ జస్ట్ అలా వెళ్తున్నప్పుడైతే వీడియో అయితే తీశాను. ఇంక ఈ డౌన్ టౌన్లో శాంటా మోనికా బాగానే ఉండిద్ది. కొంచెం అంత బీచ్ వ్యూ అంతా కనిపించింది కాబట్టి ఎంజాయ్ చేయొచ్చు. అండ్ లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ కూడా బాగానే ఉండిద్ది. అండ్ ఇక్కడ హాలీవుడ్ది వెళ్ళిన ఇక్కడ డౌన్ టౌన్ కూడా ఇక్కడ హాలీవుడ్ డౌన్ టౌన్ అని ఉండిద్ది అనమాట. మనం ఇక్కడికి లాస్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేసి ఉంచాను అవి దాంట్లో కూడాను. సో కొన్ని షాపింగ్ కానీ అన్నీ చేయడానికి కూడా బాగానే ఉండిద్ది అక్కడ వెళ్ళడానికి. అంటే డిస్నీ ల్యాండ్ డౌన్ టౌన్ అనమాట. అది నాకు పేరైతే ఫ్లోలో రావట్లేదు, అంటే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా ఇదంతాను. సో డౌన్ టౌన్ పేరైతే రాలేదు. అది డిస్నీ ల్యాండ్ డౌన్ టౌన్. మేము లాస్ట్ టైం డిస్నీ ల్యాండ్ రిసార్ట్స్ కాలిఫోర్నియా డిస్నీ ల్యాండ్ పార్క్కి అయితే వెళ్ళాం కదా, అక్కడ కూడా డిస్నీ ల్యాండ్ డౌన్ టౌన్ అని ఉండిద్ది. అక్కడ కూడా షాపింగ్ చేయడానికి కానీ అంతా బాగుంది. షాపింగ్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం వీటిలోనైతే చేయొచ్చు. అండ్ డిఫరెంట్ ఫుడ్ ఇవన్నీ టేస్ట్ చేయాలి అంటే మాత్రం లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్ అండ్ శాంటా మోనికా అవి చూడొచ్చు. అండ్ ఇండియన్ స్టోర్స్, ఇండియన్ రెస్టారెంట్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట ఇక్కడ. అవి కూడాను అక్కడ కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఇండియన్ రెస్టారెంట్స్ అవి కూడా మనం వెళ్ళొచ్చు. ఇక్కడ డౌన్ టౌన్లో వాటిలో కూడా ఉన్నాయి.
ఇది కంప్లీట్‌గా లాస్ ఏంజల్స్ మా ట్రిప్ అయితే ఇదిగో ఇలా అయితే జరిగింది. సో, నెక్స్ట్ వీడియో కూడా ఉంది. ఇంకా నేను ఈ లాస్ ఏంజల్ ట్రిప్‌లో ఆల్మోస్ట్ 4 వీడియోస్ అలా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో థర్డ్ డే అయితే మేము డిస్నీల్యాండ్ రిసార్ట్స్‌కి అయితే వెళ్ళాము. డిస్నీల్యాండ్ రిసార్ట్స్ ప్రైజెస్ ఎంతున్నాయి, అక్కడ వెళ్తే మనం 1 డేలో విజిట్ చేయాలంటే ఏమేమి విజిట్ చేయొచ్చు, మోస్ట్ విజిట్ చేసే థీమ్స్ ఏమున్నాయి, ఏంటి అయితే నేను ఆ వీడియోలో అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎవరైనా ఫర్దర్‌గా లాస్ ఏంజల్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా సరే అలా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే కొంచెం లాస్ ఏంజల్స్ అంతా ఫైర్ అయిపోయి అంతా ఉంది కాబట్టి కొంచెం రికవరీ అవ్వడానికి టైం పట్టిద్ది కాబట్టి రికవరీ అయిన తర్వాత అయితే మళ్ళీ వెళ్ళాలి అనుకుంటే అయితే ప్లాన్ చేసుకోవచ్చు. మొత్తం ఫైర్ అయిపోలేదు. కొన్ని పార్ట్స్ అయితే కొన్ని ఏరియాలో కొన్ని అయితే ఫైర్ అయినాయి అనమాట. ఐ హోప్ తొందరగా అయితే రికవరీ అయ్యిద్ది అని అనుకుంటున్నాను మొత్తమును. సో, అయిన తర్వాత ఎవరైనా ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ప్లాన్ చేసుకోవచ్చు. డిస్నీల్యాండ్ పార్క్‌లోనైతే ఏ థీమ్స్ చూడొచ్చు ఏంటి అని అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయబోతున్నాను. సో, వీడియో అయితే ఫుల్‌గా ఎవరైనా చూసి ఉంటే ఎవరికైనా కంటెంట్ నచ్చింది ఫర్దర్ వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్‌గా నా వీడియోస్‌ని అయితే లైక్ చేయండి. అండ్ కంటెంట్ బాగుంది అనుకుంటే షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల కొంతమందికి అయితే సజెషన్‌లోకి వెళ్ళిద్ది అనమాట వీడియో. సో, చూసే స్కోప్ అయితే ఉంది. స్టార్టప్ కాబట్టి ఇంకా ఛానల్ అంతా మానిటైజేషన్ అంతా అవ్వలేదు కాబట్టి సో, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా మోర్ కంటెంట్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండిద్ది. సో, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో, డెఫినెట్‌గా మీకు కానీ కంటెంట్ నచ్చింది వర్త్ చూడడానికి అంటే ఎవరైనా ఒక 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ ఎఫర్ట్స్ పెట్టి చూడాలి అని అంటే డెఫినెట్‌గా కంటెంట్ నచ్చాలి కదా! సో, అలా ఎవరికైనా నచ్చింది అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్టప్ ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇది మొత్తమును డౌన్ టౌన్ ఏరియా, బీచ్ ఏరియా అనమాట. బీచ్‌కి మనం ఎంట్రీ అవ్వాలంటే అటునుంచే వెళ్ళాలి. బట్ ఇక్కడ పార్కింగ్ ఇష్యూస్ అంతా చాలా ఉంటాయి కాబట్టి కొంచెం అర్లీ బీచ్‌కి వెళ్ళాలి అంటే కొంచెం అర్లీ అవర్స్‌లో వెళ్తే మాత్రం చాలా బాగుండిద్ది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే లాస్ ఏంజల్స్ బీచ్ అయితే మిస్ కారు. డెఫినెట్‌గా బీచ్ అయితే చూస్తారు. ఇదంతా లూనార్ వెహికల్స్. ఇవన్నీ చూడండి. మనం లాస్ వేగస్‌లోనైతే ఈ లూనార్ వెహికల్స్ ఇవన్నీ ఎక్కువ చూస్తూ ఉంటాము. సో, లోపల చాలా స్పేస్ ఉండిద్ది. దాదాపుగా ఒక 7 మెంబర్స్ 11 మెంబర్స్ మినిమమ్ 11 మెంబర్స్ అలా అయితే ఎక్కొచ్చు. నేను లోపలికైతే ఎప్పుడు వెళ్ళలేదు లూనార్స్ వెహికల్స్‌లో. బట్ ఇక్కడ చాలా వరకు తక్కువ ఉన్నాయి. లాస్ వేగస్‌లోనైతే లూనార్ వెహికల్స్ మనం ఇవన్నీ ఎక్కువ చూడొచ్చు ఇక్కడ. మేము వచ్చిన ఇది అంతును థాంక్స్ గివింగ్ అప్పుడైతే ఇక్కడికి వచ్చాము. సో, దానివల్ల ఏంటంటే ఏ షాపింగ్ మాల్స్‌కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కొంచెం హడావడి అంత ఎక్కువ ఉంది. అండ్ డీల్స్ ఎక్కువ నడుస్తున్నాయి. అండ్ బయట స్టోర్స్‌లో కూడా ఆఫర్స్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. ఈ లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్‌లో ఈ రోడ్ సైడ్ షాపింగ్ ఇవన్నీ ఓకే అనుకున్న వాళ్ళైతే మనం షాపింగ్ అన్నీ కూడా చేయొచ్చు. మెయిన్ కీ పాయింట్స్ అయితే ఇయే ఇక్కడ చూడాలి అనుకుంటే డౌన్ టౌన్ అండ్ షాపింగ్ ఏరియాస్, బీచెస్ అండ్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఫుడ్ అయితే చాలా బాగుండిద్ది. అన్ని టైప్ ఆఫ్ ఫుడ్ అయితే మనం ఇక్కడైతే ఎంజాయ్ చేయొచ్చు. ఇది మొత్తం టెస్లా కంపెనీ అనమాట. చూడండి ఎంత బ్రైట్‌గా ఎంత బాగా మెరుస్తుంది. మేము వాడేది టెస్లా కార్ కాబట్టి అందుకనే టెస్లా అది ఎదురుగా ఉంది కాబట్టి అదైతే నేను రికార్డ్ చేశాను. బాగుంది అందరును షోరూమ్ అంతా అయితే చాలా బాగుంది. సో, ఇలాగ వన్ డే అయితే మొత్తం ఉన్న బీచెస్ కానీ ఇలా డౌన్ టౌన్ కానీ అండ్ మేడమ్ తుసాడాస్ ఒకటి, ఈ లేక్ సైడ్ హాలీవుడ్ లేక్ పార్క్ ఒకటి, గిఫిత్ చెప్పాను కదా ఆ పార్క్ ఒకటి, ఇవైతే వన్ డేలోనైతే మనం కవర్ చేయొచ్చు అనమాట. మేము మిస్ చేసింది ఓన్లీ ఈరోజు ప్లాన్లో మాకు మిస్ అయింది బీచ్ ఒకటి మిస్ అయింది. మిగతావన్నీ అయితే మేము కవర్ చేసాము. మేడమ్ తుసాడాస్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పటి వరకు ఈ వీడియో చూసాను.